అష్టాదశ పురాణములు గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 208 దానధర్మాల మహిమ, ఆతుర కాలదాన వైశిష్ట్యం, వైతరణి గోదాన మహిమ. 209 అపరకర్మలలో వివిధ దానాల ఫలాలు. 210 జీవి ప్రాదుర్భావం, గర్భంలో దాని స్వరూపం క్రమవృద్ధి, పంచతత్వాదుల ప్రవేశం, నేలపై బడగానే విష్ణుమాయ ఆతుర వ్యక్తికై క్రియమాణ కర్మ, దాని ఫలం పిండ బ్రహ్మాండాల సమాన స్థితి. 211 యమరాజ చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన. 212 శయ్యాదాన మహిమ. 208 దానధర్మాల మహిమ, ఆతురకాల దాన వైశిష్ట్యం, వైతరణి గోదాన మహిమ. తార్క్ష్య. చాలా మందికి తెలియదుగాని పత్తి దానం ఉత్తమ దానం. పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భూన్హ, భువః, స్వహ అనగా పృథ్వీ, అంతరిక్షం, స్వర్గం ఈ మూడూ ప్రసన్నమవుతాయి. బ్రహ్మాది దేవులంతా ఆనందిస్తారు. ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి. ఇట్టి మహాదానమునిచ్చిన దాత చిరకాలం పాటు రుద్రలోకంలో నివసించి మరల పుడమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూప సంపన్నుడు, సౌభాగ్యశాలి, వాక్చతురుడు, లక్ష్మీవంతుడు, అప్రతిహత పరాక్రమవంతుడునగు రాజుగా పుడతాడు. మరల తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు. బ్రాహ్మణునికి గోవును, నువ్వులను, భూమిని, స్వర్ణాన్ని దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మజన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వృన్నావస్థలోనూ సూర్య లేదా చంద్రగ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి. కుటుంబంలో పోష్యవర్గములోనున్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు. ఇక్కడ సంక్షిప్తంగా చెప్పబడిన విషయాలన్నీ ఇదే కాండలో మొదటి 2 అధ్యాయాల్లో విస్తృతంగా వర్ణింపబడ్డాయి. తగ్గడమే కాకుండా దానమిచ్చిన వానికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్బ్రాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రి కొడుకులిద్దరి జీవనాలు సుఖమయాలవుతాయి. వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకుని ఇచ్చే దానాలు కూడా ఫలిస్తాయి. తన తండ్రి జీవించియున్నంత కాలము ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి. అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగుచేస్తాయి. మృత్యువాసన్నమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకు, వికలాంగులకు దానాలిస్తుంటే అవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది. మనిషి పోయిన తరువాత చేయవలసిన దానాలిది వరకే చెప్పబడ్డాయి కదా. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి క్రమంగా ఒకదానిని మించి మరొకటి పవిత్రాలు. నువ్వులు అందరు దేవతలను, ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు. అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థము. లవణ దానం చేసేవారు యమునికి భయపడనవసరం లేదు. పత్తిని దానమిచ్చువారు భూతయోనికి భయపడనక్కరలేదు. గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది. స్వర్ణదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి. భూమి దానమిచ్చినవాడు రాజు కాగలడు. సప్తధాన్యాలను దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నులు కాగలరు, వరాలను కూడా ఇస్తారు. విష్ణు భగవానుని నామస్మరణ మాత్రాననే ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయుని లోకాలన్నీ ప్రశంసిస్తాయి. మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ని ధరించగలడు. అతడిచ్చిన దానాలు గైలో పెట్టబడే శ్రాద్ధాల కన్నా నెక్కువ పుణ్యప్రదాయకాలు. మరణాసన్న సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేర చేసే దానాలు అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు. ఈ దానమే అంత్యేష్టి అను పేర ప్రసిద్ధి చెందింది. అశ్వమేధయాగాలు 16 దీనికి సాటిరావు. దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు. ఇనుమును దానం చేసిన వానికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపింపదు. ఆయన భయంకరములైన గొడ్డలి, ముసలం, దండం, ఖడ్గం, ఛురిక వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు. ఇవన్నీ ఇనుపవే. అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలను చేయాలి. గరుడ. ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యముండి, విషయం తెలిసి రోగికి ఉత్తమ గతిని కల్పించే దానాలను చేయని పుత్ర, పౌత్ర, బంధుబాంధవ, మిత్ర,
సగోత్రికులు బ్రహ్మ హంతకులతో సమానులైన పాపులుగా పరిగణింపబడతారు. ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యమూ చేయలేడు కదా. మృతి చెందిన వారేమవుతారు అనేది మరొక్కసారి విను. ప్రాణి వెంటనే అవాహిక శరీరం గల ప్రేతంగా మారి 1 ఏడాది పూర్తినాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ముఖ్యమైనవి 3 ఉంటాయి కదూ. అగ్నులు, లోకాలు, వేదశక్తులు, దేవతలు, కాలాలు, సంధులు, మూలవర్ణాలు, ప్రధాన శక్తులు అన్నీ త్రివిధాలే. అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా. కాళ్ల నుండి కటిదాకా బ్రహ్మ, నాభి నుండి గొంతుదాకా శ్రీహరి, గొంతు నుండి పై దాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటారు. గరుడ: నేనే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జ శరీరాల్లో ప్రాణరూపుడనై నివసిస్తున్నాను. ధర్మ, అధర్మ, సుఖ, దుఃఖ, కృత, అకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే. ఆ బుద్ధిలో నేను కూర్చుని వాటి పూర్వ కర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులను చేయిస్తుంటాను. నా వల్లనే ప్రాణి స్వర్గానికో, నరకానికో, మోక్షానికో పోవడం జరుగుతున్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి ఈ 10 నామాలను రోజూ స్మరించేవారు మనీషులు. వీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలను స్మరిస్తూ మరల ఈ మర్త్య లోకంలో పుట్టినప్పుడు ధనధాన్య సంపన్నులై దయా దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచి ఆనందంగా 100 ఏళ్లు జీవిస్తారు. రోగం నుండి ఇక విముక్తి లేదని తెలిసినవారు దానాలు చేయిస్తూ విష్ణు పూజలను జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అసువులు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షమునందగలరు. ద్వాదశాక్షర మంత్రాన్ని జపించినా అదే ఫలాన్నందుకోగలరు. సంపూర్ణ జగమే విష్ణుమయం. ఇలా విష్ణుర్మాతా పితా విష్ణుర్విష్ణు స్వజన బాంధవాః యత్ర విష్ణుం న పశ్యామి తత్ర వాసేన కిం మమ. జలే విష్ణుః స్థలే విష్ణుర్విష్ణు పర్వతమస్తకే జ్వాలామాలాకులే విష్ణుః సర్వం విష్ణుమయం జగత్. ఆయ్ ధర్మ 30:41-42. బ్రాహ్మణులు, జలం, భూమి మున్నగు పదార్థాలన్నిటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడా. మనిషి దేని ద్వారా తరింపదలచినా అది నా ద్వారానే జరుగుతుంది. జీవికి తరుణోపాయం నేనే. మనిషి మరణించిన పిమ్మట వైతరణిని దాటవలసి ఉంటుంది. నిజానికిది మంచివారికి హితకారిణి. ఎక్కువ పుణ్యాలను చేసినవారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులై విష్ణులోకానికి పోతారు. గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిల గోవును దానమిస్తూ పరమాత్మనిలా ప్రార్థించాలి. గావో మమాగ్రతః సంతు పృష్ఠతః పార్శ్వతస్తథా గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. యా లక్ష్మీః సర్వభూతానాం యాచ దేవే వ్యవస్థితా ధేను రూపేణ సాదేవి మమ పాపం వ్యపోహతు. ధర్మ 30:52-53. అధ్యాయం 30. మనిషి మరణించిన పిమ్మట వైతరణిని దాటవలసి ఉంటుంది. నిజానికిది మంచివారికి హితకారిణి. ఎక్కువ పుణ్యాలను చేసినవారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులై విష్ణులోకానికి పోతారు. గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిల గోవును దానమిస్తూ పరమాత్మనిలా ప్రార్థించాలి. గావో మమాగ్రతః సంతు పృష్ఠతః పార్శ్వతస్తథా గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. యా లక్ష్మీః సర్వభూతానాం యాచ దేవే వ్యవస్థితా ధేను రూపేణ సాదేవి మమ పాపం వ్యపోహతు. ధర్మ 30:52-53. అధ్యాయం 30. అక్కడ ఎప్పుడూ చిక్కటి చిమ్మచీకటి అలముకుని ఉంటుంది. పాము బుసలు, సింహాదిహింస్రక మృగాల గర్జనలు వినిపిస్తుంటాయి. ఈ మర్త్య లోకంలో దీపదానం చేసిన వారిని ఆ చీకటి బాధింపదు. మార్గం తేజోవంతమై కనిపిస్తుంది. మృతుని పేర మృతతిథినాడు అశ్వయుజ కార్తీక మాఘ చతుర్దశులలోనూ చేసే దానాలు సుఖకారకాలవుతాయి. దీపదానం చేసేవాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు. దీపదానం లేదా దీపాదానం మిక్కిలి పుణ్యప్రదమైనది. ఏదో దీపం పెట్టేద్దామని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలోనైతే తూర్పు వైపు, బ్రాహ్మణుల కోసమైతే ఉత్తరం వైపు, ప్రేతం కోసమైతే దక్షిణం వైపు నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకుని ధారపోయాలి. మృత వ్యక్తి కోసమిచ్చే 13 పదదానాలు ప్రేతాన్ని అన్ని విధాలా సుఖపెడతాయి. మృత వ్యక్తినుద్దేశించి గాని, స్వంతానికి సంకల్పించి గాని ఏ దానమిస్తే ఆ సుఖం కలుగుతుంది. అశ్వము, నౌక, ఏనుగు మున్నగువాటిని దానమిస్తే మహాపతంలో వారు వాటిపై ప్రయాణిస్తారు. తాంబూలాలను, పుష్పాలను బ్రాహ్మణులకు,
మృతుని పేర దానమిస్తే యమదూతలు సంతోషించి అనవసర బాధలను పెట్టకపోవచ్చు. మృతప్రాణి పేర నీటితో నిండిన మట్టి కుండలను దానమిచ్చిన వారికి సహస్రఘట దాన ఫలం దక్కుతుంది. సాధారణంగా మహాపథంలో ఆకలి, శ్రమ, దాహాలతో అలమటించే మృతులకు వారి పేర భూలోకంలో అన్నంతో నీటితో నింపిన కుండలను పుత్రులు దానం చేస్తే యమమార్గం శ్రమాదులు లేకుండానే ఉత్తరించబడుతుంది. ఇలాగే శయ్య, విష్ణు ప్రతిమ దానాలు కూడా ఫలిస్తాయి. గరుడ జీవాత్మ ఇలా నిష్క్రమిస్తుంది. జాతస్య మృత్యులోకే వై ప్రాణినో మరణం ధ్రువం మృత్యః కుర్యాత్ స్వధర్మేణ యాస్యతశ్చ పరంతప పూర్వకాలే మృతానాంచ ప్రాణినాంచ ఖగేశ్వర సూక్ష్మో భూత్వాత్వసో వాయుర్నిర్గచ్చత్యాస్య మండలాత్ నవద్వారై రోమాభిశ్చ జనానాం తాలురంధ్రకే పాపిష్టానామ పానేన జీవోని శ్రీమతి ధ్రువం. దీని భావమిదివరకే చెప్పబడింది. ధర్మ 31:25-27 ప్రాణవాయువెగిరిపోగానే మానవ శరీరం పిడుగుపాటికి చెట్టులాగా కూలిపోతుంది. అంతటా అందులోని పంచభూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ అలాగే ఉండి దాని తత్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది. సర్వవ్యాపి అయిన ఆత్మతత్వం సర్వలయకారకుడైనవాడు కాబట్టి శివునిలో లీనమైపోతుంది. ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే రత్నముంటుంది. దాని నపహరించడానికి పంచేంద్రియాలు, కోరే విషయ వాంఛలు, కామక్రోధాలు అనే దొంగలు కూడా ఆ మనిషిలోనే ఉంటారు. వీరికి నాయకుడు మనసు, అహంకార, పుణ్య, పాప సంయుక్తమైన కాలము సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది. అంతట మనిషి ఆత్మ తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్లవలసి వస్తుంది. పాత ఇల్లు కాలినా కూలినా వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్ళినట్లు జీవుడు మరో శరీరాన్నాశ్రయిస్తాడు. శరీరంలో నుండే ధాతువులన్నీ మాతాపితల ప్రసాదాలే. త్వచ, రక్తం, మాంసం, కొవ్వు, మూలుగా, ఎముక అను 6 ధాతువులతో ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని షట్కాసిక మంటారు. అధ్యాయం 31. 210 జీవి ప్రాదుర్భావం, గర్భంలో దాని స్వరూపం, క్రమవృద్ధి, పంచతత్వాదుల ప్రవేశం, నేలపై బడగానే విష్ణుమాయ, ఆతుర వ్యక్తికై క్రియమాన కర్మ, దాని ఫలం, పిండ బ్రహ్మాండాల సమాన స్థితి. ప్రభో ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజ ఈ 4 ప్రకారాల ప్రాణులు ఎలా పుడతాయి? త్వచ, రక్తం, మాంసం, మేద, మజ్జ, అస్థిలలోకి జీవం ఎలా వస్తుంది? 2 కాళ్ళు, 2 చేతులు, గుదము, నాలుక, వెంట్రుకలు, గోళ్లు, తల, సంధిమార్గాలు, నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? కామ, క్రోధ, భయ, లజ్జ, హర్ష, సుఖ, దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి? ఈ శరీర ఛిద్రణ, వేష్టన ఎలా జరిగింది? హే హృషికేశ, ఇదంతా నాకేదో ఇంద్రజాలంలా కనిపిస్తోంది. ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు. ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు? అడిగాడు గరుడు. చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు. వత్స, దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దానినే చెప్తున్నాను విను. స్త్రీలు ఋతుకాలంలో నెలకు 4 రోజుల పాటు పరిత్యజింపబడతారు. ప్రాచీన కాలంలో బ్రహ్మవృత్రాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్యా పాతకంలో ఆతుర అనగా ఇక్కడ మరణాసన్నైని భావము. ఆ 4వ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి జాతికి అంకితం చేశాడు. దానివల్ల స్త్రీలు ఒక 4 రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది. పాపం వారి శరీరంలోనున్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు. 4వ రోజు శుద్ధి జరుగుతుంది. అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను, పితరులను పూజించడానికి యోగ్యతను కలిగియుంటుంది. ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలిన్లుచోత్పత్తి అంటారు. వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జనిస్తారు. యుగ్మతిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులు, అయుగ్మరాత్రి సహవాసం వల్ల కూతుళ్ళు పుడతారు. కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి 2వ వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించాలి. సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం 1 నెలలో 16 రాత్రుల పాటు కొనసాగుతుంది. 14వ రాత్రి గర్భాధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, ధర్మనిష్ఠుడునగు కొడుకు పుడతాడు. ఋతుకాలాభిగా మీస్యాత్ స్వదార నిరతః సదా
पर्वं वर्णं व्रजेत चे नाम तद्व्रतो रतिकाम्यया ऋतुः स्वाभाविकः स्त्रीणां रात्रयः षोडश स्मृताः चतुर्भिरितरेः सार्ध महोभ्यः सद्विगर्षितैः तासामाद्याश्च तस्रस्तु निन्दितैकादशी तथा त्रयोदशी च शेषास्तु प्रशस्ता दशरात्रयः युग्मासु पुत्रा जायन्ते स्त्रियो युग्मासु रात्रिषु तस्माद् युग्मासु पुत्रार्धी संविसेदार्तवे स्त्रिయం ఋతుకాలంలో 5వ రోజున స్త్రీలు చేదు, ఘాటు, ఉప్పు, కారం, వేడి అధికంగా నున్న భోజనాన్ని చేయరాదు, మధుర భోజనాన్ని తినాలి. అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగానూ పురుష బీజం అమృతతుల్యంగానూ ఉంటాయి. ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి. మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి, శీతలతకి, పన్నీటి జల్లు వంటి ప్రకృతికి నెలవై ఉంటుంది. ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో చందనచర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి. తరువాత శుద్ధ మనస్కుడై మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి. వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన ఇద్దరికీ ఉంటే అంత మంచి స్వభావమున్న సంతానం కలుగుతారు. జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండరూపంలో అస్తిత్వంలోకి వస్తుంది. ఆ పిండమే స్త్రీ గర్భమనడి ఆకాశంలో శుక్ల పక్షచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతుంది. శుక్రంలో చైతన్యం బీజ రూపంలో ఉంటుంది. చిత్తం కామావృతమై అది శుక్రంలో కదలి స్త్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు, శుక్రం అంటే వీర్యమే, బలంగా ఉంటే కొడుకు పుడతారు. రెండూ బలంలో సమానం కాకూడదు. అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశముంది. శుక్రశోణి సంయోగం వల్ల నేర్పడిన పదార్థం ముందు కణ కేంద్రంగా కదిలి 5వ రోజుకల్లా ఒక బుడగంతయే 14వ నాటికి మాంసపు ముద్దగా పరిణతి చెందుతుంది. తరువాత అది ఘనీభవిస్తూ క్రమంగా 20వ రోజుకి పిండరూపాన్ని ధరిస్తుంది. మరొక 5 రోజులకు దానిలో శక్తి, పుష్టత కలిగి కదులుతుంటుంది. 1 మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి. 2వ మాసంలో చర్మం, కొవ్వు, 3వ నెలలో మజ్జ, అస్థి, 4వ నెలలో కేశాలు, వ్రేళ్లు, 5వ మాసంలో కన్ను, ముక్కు, వక్షస్థలం ఏర్పడతాయి. కంఠం, రంధ్రాలు, ఉదరం 6వ మాసంలోనూ, గుహ్యాది భాగాలు 7వ నెలలోనూ నిర్మింపబడగా 8వ మాసంలో ఆ ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణ రూపానొంది జనని గర్భంలోనే అటూ ఇటూ కదులుతుంటుంది. 9వ మాసంలో దానిలో ఓజోగుణమేర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది. అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగానో మగబిడ్డగానో 3వ ప్రకృతిగానో పృథ్వీపై జన్మించడం జరుగుతుంది. అప్పటికి 10వ మాసం వచ్చి ఉండవచ్చు. 10వ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది. చాలామంది శిశువులు 9వ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నొంది ఉంటారు. ప్రసవకాలీన వాయువులచే ఆకర్షింపబడి తాత్కాలిక పీడచే వశము దప్పి అప్పటికే తల్లి యొక్క సుషుమ్లా నాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడడానికి ప్రయాసపడుతుంటుంది. గర్భంలో పంచభూతాలు కావు, 6 భూతాలుంటాయి. పృథ్వీ, జలం, హవి, భోక్త, వాయు, ఆకాశ అనే ఈ 6 భూతాలు గర్భస్థ శిశువును బయటికి పంపడానికి ప్రయత్నిస్తాయి. స్నాయుతంత్రికలచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతుంటుంది. విద్వాంసులు వీటినే మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు. ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి. ఇక ఏ తత్వం కారణంగా ఏ ద్రవ్యాలు, మనోవికారాలు శరీరంలో చేరతాయో విను. పృథ్వీ, చర్మం, ఎముక, నాడి, రోమం, మాంసం, లాల, మూత్రం, శుక్రం, మూలుగ, రక్తం, జల, తేజ, ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, కాంతి, వాయు, ఆకాశ, రాగం, ద్వేషం, లజ్జ, భయం, మోహం, సత్యాసత్య వివేకం, శబ్దం, చింత, గాంభీర్యం, శ్రవణం, అకుంచన, ధావన, లంఘన, ప్రసరణ, నిరోధములు కూడా వాయుతత్వ ప్రసాదాలే. గరుడ. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు, మాట, గుద, గుహేంద్రియాలు కర్మేంద్రియాలు. ఇడ, పింగళ, సుషుమ, గాంధారి, గజజిహ్వ, పూష, యస, అలంబుష,
కుహు శంఖిని ఈ 10 దశనాడులు నాడులు పిండమధ్యంలో ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే 10 ప్రాణులలో నుండు వాయువులు. ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణమవుతుంది. మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి, దాని అన్ని సంధుల వద్దకు చేరవేస్తుంది. భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారం వాయువు ద్వారా 2 భాగాలుగా విభజింపబడుతుంది. వాయువే అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరుచేసి దానిని 12 మార్గాల ద్వారా మలంగా బయటికి పంపుతుంది. శరీర భాగాలైన చెవులు, కనులు, ముక్కు, నాలుక, పండ్లు, నాభి, గుద, గోళ్లు ఇవన్నీ మలాశ్రయాలు. విష్ణ, మూత్ర, శుక్ర, శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది. కర్మానుసారమే మనిషికి సుఖ, దుఃఖాలు, భయాలు, శుభాలు కలుగుతాయి. కర్మానుష్ఠానం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిలి ముఖ్యమైనది. దీని ద్వారానే ఉత్తమగతులు అధమగతులు ప్రాప్తిస్తాయి. కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది. జీవిని గర్భం నుండి బయటకు వాయువు పంపించినప్పుడు దాని 2 కాళ్ళు పైకి, ముఖం కిందికి ఉంటాయి. అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది. దాని నాభి తల్లి యొక్క శక్తివర్ధని నాడితో కలుపబడి ఉంటుంది. దీనిని ఆప్యాయని అంటారు. అంత ఛిద్రానికది కూర్పబడి ఉంటుంది. బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. విషయ స్మృతులన్నీ ఉంటాయి. మరొక జన్మనెత్తబోతున్నాననే విషయం తెలిసి దుఃఖం కూడా ఉంటుంది. లోపలే దెబ్బలు తగులుతున్నా అవి బాధింపవుగాని ఏ పాపకర్మల వల్ల తాను ఎలాంటి బాధలనుభవించిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా ఉంటుంది. తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికి వస్తుంది. ఇలా ఈ జన్మలో నేను పాపమే చేయను, జన్మరాహిత్యానికే సర్వశక్తులను కేంద్రీకరించి ప్రయత్నిస్తాను. ఇలా ఎన్నో జన్మల పాపాలనో పుణ్యాలను కూడానో అనుభవించడానికి ప్రాజాపత్య వాయు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలితలో కాళ్ళో ముందు పెట్టుకుని మర్త్యలోకంలో పడుతుంది జీవి. అప్పుడు దానికి చాలా ఉక్రోషంగానూ దుఃఖంగానూ ఉంటుంది. అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటికొస్తుంది. ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్తకాలం బాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయటి వాయుస్పర్శ వల్ల చైతన్యము తిరిగి వస్తుంది. వాయుస్పర్శ దానికి సుఖానుభూతినిస్తుంది. అప్పుడు ఈ మొత్తం విశ్వాన్నే మోహితం చేసే విష్ణు మాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అది పూర్వ జ్ఞానాన్ని కోల్పోతుంది. నేలపై బడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం. దాని కర్మ ఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతుంది. అక్కడ కూడా పుణ్యపాపాలు పూర్తిగా తీరవు. వాటి కోసం మరల పృథ్వీపైకి రావలసి ఉంటుంది. ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జనన మరణ చక్రంలో దుఃఖానిదే సింహభాగం కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి. మృత్యువు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర, గోమయ, తీర్థాదక, కుశోదకాలచే స్నానం చేయించాలి. తరువాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నేలపై కుశలను తిలలను పడచి వాటిపై ఆ వ్యక్తిని పరుండబెట్టాలి. ఇక్కడ వాడే కుశలు దక్షిణాగ్రములై ఉండాలి. వ్యక్తి తల తూర్పు వైపుగాని ఉత్తరం వైపుగాని ఉండాలి. అతని ఆమె నోటిలో చిన్న బంగారం ముక్కనుంచాలి. తలవైపు దగ్గరగా భగవంతుని శాలగ్రామమూర్తిని తులసి మొక్కని ఉంచాలి. అనంతరం అక్కడే నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. హృషికేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి. వినయభావంతో స్తుతి పాఠాలను వల్లించాలి. బ్రాహ్మణులకు, దీనులకు మరణాసన్న వ్యక్తి పేరిట దానాలివ్వాలి. ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతుంటుంది. అందుచేత పుత్రాది బంధుజనులంతా పురుష సూక్తాన్ని పెద్ద గొంతులతో పఠించాలి. దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి. ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను. స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరమవుతుంది. విష్ణు భగవన్నామస్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి. కుశలు, పతి, ఆతుర వ్యక్తికి స్వర్గాన్నిప్పిస్తాయి. తిలలతో కుశలతో కలిపిన నీటి ద్వారా చేయించబడే ఆతుర స్నానం అవభృద స్నానమంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంత పుణ్యము వస్తుంది. గోమయంతో అలికిన ఏ మండలంలోనైనా త్రిమూర్తులు, లక్ష్మీదేవి, అగ్నిదేవుడు ముచ్చటపడి కూర్చుంటారు. వారి కర్మకు ప్రసన్నులవుతారు. ఇక పంచరత్నాలు నోటిలో వేయడం నుండి వచ్చే ఫలాలిలా ఉంటాయి.
పంచరత్నముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి తులసీ బ్రాహ్మణాగావో విష్ణురేకాదశి ఖగ పంచప్రవహణాన్యేవ భావార్థా మజ్జతాం నృణాం విష్ణురేకాదశి గీతా తులసీ విప్రధేనవః దుర్గా సంసారే షట్పదీ భక్తిదాయిని నమో భగవతే వాసుదేవాయతి జపే నరః. ఇవి కాక పురుష సూక్త పఠనం వల్ల ఆతుర ప్రాణి మోహం నుండి విడివడి ముక్తివైపు కదలి వెళ్లే మార్గం దొరుకుతుంది. బ్రాహ్మణులకు, దీనులకు, అనాథలకు దానాలివ్వడం వల్ల ఆతుర ప్రాణి అనంతర దశల్లో ప్రసన్నుడవుతాడు. గరుడా, నీకొక విషయం తెలుసా? ఈ బ్రహ్మాండంలోనున్న గుణాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి. ముందుగా లోకాలే తీసుకో. మనిషి పాదాలలో తల లోకం, పిక్కలలో వితల లోకం, మోకాళ్లలో సుతల లోకం, సద్దిప్రదేశంలో మహాతలం, తొడల్లో తలాతలం, గుహ్యస్థానంలో రసాతలం, కటిలో పాతాళం, నాభి మధ్యంలో భూర్లోకం, దానికి పైన భువర్లోకం, గుండెలో స్వర్గలోకం, కంఠంలో మహర్లోకం, ముఖంలో జనలోకం, మస్తకంలో తపోలోకం, మహారంధ్రంలో సత్యలోకం ఉంటాయి. మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి. మనిషి శరీరంలోనే భారత జాతికి పరమ పవిత్రాలైన కులపర్వతాలు, మహాసాగరాలు ఉన్నాయి. శరీర త్రికోణంలో మేరు, అధః కోణంలో మందర, దక్షిణంలో కైలాస, వామ భాగంలో హిమాలయ, దక్షిణ రేఖపై గంధమాదన, వామరేఖపై మలయ, ఊర్ధ్వ భాగంలో నిషధ పర్వతాలుండగా అస్థిభాగంలో జంబూ, మధ్యలో శాఖ, మాంసంలో కుశ, సిరలలో క్రౌంచ, త్వచలో శాల్మలి, రోమసమూహంలో పక్ష, గోళ్లలో పుష్కర నామక ద్వీపాలు నిలబడి ఉంటాయి. మూత్రంలో క్షారోద, క్షారతత్వంలో క్షీర, శ్లేష్మంలో సురోదధి, మధ్యలో ఘృత, రసంలో రసోదధి, రక్తంలో దధి, కాకు మాంసలంలో స్వాదూదక సాగరాలు ప్రవహిస్తుంటాయి. శుక్రంలో గర్భోదక సాగరముంటుంది. ఇక గ్రహాలు కూడా ఉంటాయి. నాదచక్రంలో సూర్యుడు, బిందు చక్రంలో చంద్రుడు, నేత్రాలలో మంగళుడు, గుండెలో బుధుడు, విష్ణు స్థానంలో గురుడు, శుక్రంలో శుక్రుడు, నాభి స్థానంలో శని, ముఖంలో రాహువు, పాయువులో కేతువు నెలకొని ఉంటారు. కాబట్టి ఈ జన్మ దుర్లభం. విశ్వరూపునిలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు మానవుని శరీరంలో వీటిని రేఖామాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించాడు. మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకి దూరంగా పారిపోతుంటాడు. అతని పరుగు నరకం వైపే. జనన మరణ చక్రంలో గిరగిర తిరుగుతుండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు, మృత్యువు, మరుజన్మ ముందే నిశ్చితమై పోతూ ఉంటాయి. ఆయుః కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచేతాని హి సృజ్యంతే గర్భస్థస్యేవ దేహనః. 32.125,126 పక్షీంద్ర. ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలననుభవిస్తాడు. వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతుంది. కాని ఆ పాపకర్మలను చేస్తూ జన్మను దుర్వినియోగపరచిన నాడు అతడు మరుజన్మలో భగవంతునికి సుఖానికి కూడా దూరమైపోతాడు. మంచి జన్మ వచ్చినా సుఖ భోగాలకు దూరంగా భగవద్భక్తునిగా బతికినవాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోనే కలిసిపోతాడు. అధ్యాయం 32. 211 యమరాజ చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన. గరుడా, యమమార్గమెలా ఉంటుందో విన్నావు కదా. దాని చివర దక్షిణ నైరుత దిశలో వివస్వతపుత్రుడైన యమరాజు పురి ఉంటుంది. ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయం. దేవతలు, అసురులు ఎవరూ దానిని భేదించలేరు. అనగా ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరని భావము. చతురస్రాకారంలోనున్న ఆ నగరికి 4 ద్వారాలు, 7 ప్రాకారాలు, తోరణాలు ఉంటాయి. యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారముక 1000 యోజనాలు. అన్ని ప్రకారాల రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తుండే కాంచన కాంతులతో సూర్య సమాన కాంతులను వెదజల్లే ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరసిపోతుంటుంది. అదొక 500 యోజనాల్లో వ్యాపించి ఉంది. 1000 స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్రఖచిత వైదూర్య సజ్జిత ఆసనాలతో అలంకరింపబడి ఉంది. దాని గవాక్షమంతా ముత్యాల తాపడంతో అలరారుతుంటుంది. 100 కొద్దీ పతాకలు రెపరెపలాడుతూ ఉంటాయి. 100 కొద్దీ ఘంటల ధ్వనులెల్ల వేళలా వినబడుతుంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇంతేకాక అనేక అన్యాన్యాభూషణాలతో ఆ నగరం విలసిల్లుతుంటుంది. అందులో 10 యోజనాల మేర నీల మేఘ సమాన శోభా సంపన్నమైన శుభ ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు స్థితుడే ఉంటాడు.
ఆయన ధర్మజ్ఞుడు, ధర్మశీలి, ధర్మయుక్తుడు, లోక కళ్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది, కాని ధర్మపరులకు, అక్కడి ఇతర జనులకు చల్లగా, అందంగా, సుఖకరంగా ఉంటుంది. అక్కడ శీతల మందవాయువు ప్రవహిస్తుంటుంది. అనేక రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ధర్మ సూక్ష్మాలకి సంబంధించి వ్యాఖ్యానాలు వినవస్తుంటాయి. మంగళకరంగా గంటలు మోగుతుంటాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ కొలువుదీరి ఉంటాడు యమధర్మరాజు. యమ నగరి మధ్యలో 80 యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనముంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు. దాని చుట్టూ ఇనుప పరిఖ 4 వైపులా ఉంటుంది. దాని మధ్య గొప్ప దివ్యభవనం ఆయన నివాసం. ఈ భవనానికి వందల సంఖ్యలో దారులున్నాయి. అవన్నీ పతాకలతో సుశోభితాలే ఉంటాయి. కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతుంటాయి. చిత్రగుప్తుని భవనంలో, ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలు, వాద్యయంత్రాల ఆలాపనలు వినిపిస్తుంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రామణీయకంతో విలసిల్లే చిత్రపటాలు, కుడ్య చిత్రాలు ఉంటాయి. వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల, అన్య ప్రాణుల ఆయుగణనను చేస్తుంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కాని పాపులపై కోపంగా ఉండవు. అధ్యాయం 33. 212 శయ్యాదాన మహిమ. గరుడ. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానార్జన, ద్వాపరంలో యజ్ఞాలు, కలియుగంలో దానాలు, జీవులకు తరుణోపాయాలని వినియున్నావు కదా. శ్రాద్ధకర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకవగాహన ఉంది. ఇప్పుడు శయ్యాదాన మహిమను వినిపిస్తాను. శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యా దానాన్ని ప్రశంసిస్తుంటారు. ఈ జీవితం అనిత్యం. మృత్యువు కబళించిన అనంతరం జీవనాన్ని గాని మరి దేనిని గాని ఎవరిస్తారు? మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదులు బలవంతం మీద మనసును మళ్లించుకుని వానికి అన్ని విధాల దూరమైపోతారు. కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికి నిత్య బంధువు. ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి. ఆత్మబంధం అలా కాదు కదా. కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంతమందికి చేయగలిగినన్ని దానాలు చేయాలి. వాటిలో ముఖ్యమైనది శయ్యాదానము. మంచిదైన గట్టిదైన కర్రతో నొక సుందరమైన మంచాన్ని నిర్మించి స్తోమతు ఉంటే ఏనుగుదంతాలతో, బంగారు గొలుసులతో లేకుంటే ఇనుముతో దానినలంకరించి దానిపై లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువు స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. తరువాత ఆ శయ్యకు దగ్గరగా నేతితో నింపిన కలశనుంచాలి. ఆ కలశ మృత వ్యక్తిని, పుత్రుని సుఖపెడుతుంది. విద్వాంసులు దీనినే నిద్రా కలశ అన్నారు. తాంబూలం, కేసరి, కుంకం, కర్పూరం, అగరు, చందనం, దీపం, పాదుకలు, గొడుగు, చామరం, ఆసనం, పాత్రలు, సప్తధాన్యాలు, వీటిని శయ్యకు దగ్గరలో నుంచాలి. వెండి లేదా బంగారపు కొమ్ముచెంబును, కమండలువును, అద్దాన్ని, పంచరంగుల చాందనిని శయ్యకు జతపడచి బ్రాహ్మణునికి దానమివ్వాలి. ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి. చివరగా పంచరత్న, ఫల, అక్షత సమన్వితమైన అర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణుని కర్పించి ఇలా ప్రార్థించాలి. యథాన కృష్ణసేనం శూన్యం సాగర కన్యయా శయ్యా మమాప్య శూన్యాస్తు తథా జన్మని జన్మని. ధర్మ 3481 కొమ్మ. తరువాత క్షమాపణ వేడుకుని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వీడ్కొల్పాలి. ఇది ఏకాదశాహ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాదాన విధి. గరుడ. బంధువు మృతి చెందినప్పుడు అతని శయ్యని కూడా దానం చేసి వేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిని మృతశయ్య అంటారు. దానిపై విష్ణుదేవుని స్వర్ణ ప్రతిమను, మృత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులను పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు, దేవేంద్రుల గృహాలకు ఆ మృత వ్యక్తి సాదరంగా ఆహ్వానింపబడినప్పుడు తెలుస్తుంది. యమదూతలుగాని యమధర్మరాజుగాని ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు. పుణ్యపాపాలను లెక్కవేసినప్పుడు ఈ శయ్యాదానం పరిగణనలోకిని తీసుకునబడుతుంది. పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాని తండ్రి శయనించిన నులక మంచాన్ని దానం చేసినా సంపూర్ణ శయ్యాదాన ఫలం తండ్రి కొడుకులిద్దరికీ దక్కుతుంది. స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణప్రేత, ఆ స్త్రీ పోలికలతో ప్రతిమనుంచాలి. ఆమె ధరించిన ఆభరణాలన్నింటినీ దానిపై ఉంచాలి. వస్త్రాలను, ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి
లోకపాలురను, ఇంద్రాది దేవగణాలను, సూర్యాది గ్రహాలను, గౌరీదేవిని, గణేశుని పూజించాలి. తరువాత తెల్లబట్టలను కట్టుకుని గృహస్థుడైన ఆచార్య దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్ర శ్లోకానుచ్చరించాలి. ప్రేతస్య ప్రతిమాహేషా సర్వోపకరణైర్యుత సర్వరత్న సమాయుక్త తవ విప్ర నివేదిత ఆత్మా సంభుః శివా గౌరీ సక్రః సురగణైః సహ తస్మాచ్చయ ప్రదానేన సైష ఆత్మా ప్రసీదతు. ధర్మ 34:96-97. బ్రాహ్మణుడా దానాన్ని గ్రహిస్తూ కో 2 దాత అనే మంత్రాన్ని చదవాలి. తరువాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వేడ్కొల్పాలి. గరుడ ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలి. గోవు, శయ్య, గృహం ఒకదానినొక్కరికే దానం చేయాలి. అనేకులకు దానమీయడం పాపం. శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి. దాతకి 100 దివ్య వత్సరాల స్వర్గనివాస ప్రాప్తి లభిస్తుంది. వ్యతిపాత యోగ కార్తీక పూర్ణిమ తిథులలో గాని, మకర, కర్కాటక సంక్రాంతి నాడుగాని, సూర్యచంద్ర గ్రహణాలందుగాని చేసే దానానికి మరింత అధిక ఫలముంటుంది. అలాగే ద్వారక, ప్రయాగ, గంగా, యమున, సింధు నదీ సాగర సంగమ స్థలాలు, కురుక్షేత్ర, నైమిషారణ్య, అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాలలో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి. స్వర్గలోక నివాసానంతరం పుడమిపై పుట్టినప్పుడా దాత తాను మృతి చెందిన చోటనే సుందర స్వరూపుడు, మహాధనికుడు, ధర్మజ్ఞుడు, సర్వశాస్త్రజ్ఞాతయునై జన్మిస్తాడు. ఈ జన్మాంతమున నాతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది. ఆ తరువాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. అధ్యాయం 34. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 208. దానధర్మాల మహిమ. ఆతుర కాలదాన వైశిష్ట్యం. వైతరణి, గోదాన మహిమ. 209. అపరకర్మలలో వివిధ దానాల ఫలాలు. 210. జీవి ప్రాదుర్భావం, గర్భంలో దాని స్వరూపం క్రమవృద్ధి, పంచతత్వాదుల ప్రవేశం, నేలపై బడగానే విష్ణుమాయ ఆతుర వ్యక్తికై క్రియమాణ కర్మ, దాని ఫలం పిండ బ్రహ్మాండాల సమాన స్థితి. 211. యమరాజ చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన. 212. శయ్యాదాన మహిమ.